హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద కెమిస్ట్రీ గైడ్. ఈ వీడియోలో మనము డాల్టన్స్ అటామిక్ థియరీ గురించి చెప్పుకుందాము. అయితే ఒక పదార్థాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజిస్తూ పోతే చివరికి ఏం మిగులుతుంది? ఈ ప్రశ్నకి సమాధానం వెతికిన వారిలో జాన్ డాల్టన్ ముఖ్యమైన వారు. సుమారు 2400 సంవత్సరాల క్రితం డెమోక్రిటస్ అనే గ్రీక్ ఫిలాసఫర్ ఒక వస్తువును మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా విభజిస్తే ఒక దశలో ఇక విభజించలేని అతి చిన్న భాగం వస్తుంది అని చెప్పారు. అయితే దానిని ఏటోమియో అని అన్నారు. అంటే ఇక్కడ ఏ అంటే కాదు అని అర్థము, టోమియో అంటే కట్ చేయటం అని అర్థము. దీనినే మనము ఆటం అని అంటాము, అంటే విభజించలేని కణం అని అర్థం. నెక్స్ట్ జాన్ డాల్టన్ అండ్ హిస్ బుక్ గురించి తెలుసుకుందాము. 1808వ సంవత్సరంలో జాన్ డాల్టన్ న్యూ సిస్టమ్ ఆఫ్ కెమికల్ ఫిలాసఫీ అనే బుక్ రాశారు. ఈ బుక్లో జాన్ డాల్టన్ అటామిక్ థియరీని ప్రతిపాదించారు. ఈయనని ఫాదర్ ఆఫ్ మోడర్న్ అటామిక్ థియరీ అండ్ మోడర్న్ కెమిస్ట్రీ అని అంటారు. నెక్స్ట్ పాస్టులేట్స్ ఆఫ్ డాల్టన్స్ అటామిక్ థియరీ. డాల్టన్ అణు సిద్ధాంతంలో ముఖ్య సూత్రాల్ని మనం తెలుసుకుందాము. నెంబర్ 1, మ్యాటర్ కన్సిస్ట్స్ ఆఫ్ ఇండివిజిబుల్ ఆటమ్స్. అంటే ప్రతి పదార్థం ఆటమ్స్తో తయారవుతుంది. ఆటం అనేది ఇండివిజిబుల్గా ఉంటుంది అని డాల్టన్ భావించారు. నెంబర్ 2, all atoms of given element have identical properties including identical mass. అంటే ఒకే ఎలిమెంట్కి చెందిన అన్ని ఆటమ్స్ ఒకే విధంగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము హైడ్రోజన్ ఆటంని తీసుకున్నట్లయితే ప్రతి హైడ్రోజన్ ఆటం కూడా ఒకే మాస్ని ఒకే లక్షణాన్ని కలిగి ఉంటాయని డాల్టన్ భావించారు. అలాగే ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ డిఫర్ ఇన్ మాస్. డిఫరెంట్ ఎలిమెంట్స్ డిఫరెంట్ మాస్ని కలిగి ఉంటాయని కూడా చెప్పారు. నెంబర్ 3, కాంపౌండ్స్ ఆర్ ఫార్మ్డ్ వెన్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ కంబైన్ ఇన్ ఏ ఫిక్స్డ్ రేషియో. వేరు ఎలిమెంట్స్ ఫిక్స్డ్ రేషియోలో మాత్రమే కెమికల్ రియాక్షన్ని జరుపుతాయి అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ 2 హైడ్రోజన్ ఆటమ్స్ 1 ఆక్సిజన్ ఆటం తీసుకుంటే మనకి H2O వస్తుంది. ఇక్కడ 2:1 రేషియోలో మనము హైడ్రోజన్ని మరియు ఆక్సిజన్ని తీసుకున్నాము. ఈ ఫిక్స్డ్ రేషియోలో తీసుకుంటే మాత్రమే మనకి వాటర్ అనేది వస్తుంది. అలాగే మనము కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటే 1 కార్బన్ ఆటంని తీసుకుంటాము, 2 ఆక్సిజన్ ఆటమ్స్ని తీసుకుంటాము. అప్పుడు మనకి CO2 ఫామ్ అవుతుంది. ఇక్కడ మనము 1:2 రేషియోలో కార్బన్ని ఆక్సిజన్ని తీసుకున్నాము. ఈ ఫిక్స్డ్ రేషియోలో తీసుకుంటేనే మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫామ్ అయింది. నెంబర్ 4, కెమికల్ రియాక్షన్ ఇన్వాల్వ్స్ రీఆర్గనైజేషన్ ఆఫ్ ఆటమ్స్. కెమికల్ రియాక్షన్లో ఆటమ్స్ కేవలము రీఆర్గనైజ్ మాత్రమే అవుతాయి. దీస్ ఆర్ నెయిదర్ క్రియేట్ నార్ డిస్ట్రాయ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్. కెమికల్ రియాక్షన్లో ఏ ఎలిమెంట్స్ కూడా క్రియేట్ చేయబడవు మరియు డిస్ట్రాయ్ చేయబడవు. అంటే సృష్టించబడవు మరియు నాశనం చేయబడవు. ఫర్ ఎగ్జాంపుల్ మనము వాటర్ని తీసుకుందాము. ఇక్కడ మనము హైడ్రోజన్ని మరియు ఆక్సిజన్ని తీసుకున్నాం. మనకి ఇక్కడ వచ్చిన కాంపౌండ్లో కొత్త ఆటమ్స్ ఏవి యాడ్ అవ్వలేదు మరియు ఉన్న ఎలిమెంట్స్లో ఏవి కూడా నాశనం అవ్వలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఆటమ్స్ రీఅరేంజ్ అయ్యి మనకి వాటర్ అనేది ఫామ్ అయింది. కాబట్టి ఏ కెమికల్ రియాక్షన్లో అయినా కూడా ఆటమ్స్ అనేవి క్రియేట్ చేయబడవు మరియు నాశనం చేయబడవు. అవి రీఆర్గనైజ్ మాత్రమే అవుతాయి. వాట్ డాల్టన్స్ థియరీ ఎక్స్ప్లెయిన్డ్. డాల్టన్స్ థియరీ మనకి ఏం చెప్తుంది? ఫస్ట్ వచ్చి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్.
అంటే ఒక ఎలిమెంట్లో ఉన్నటువంటి ఆటమ్స్ అన్నీ కూడా సేమ్ మాస్ని లక్షణాన్ని కలిగి ఉంటాయని చెప్పారు. నెక్స్ట్ లా ఆఫ్ డిఫైన్డ్ ప్రపోర్షన్స్ అంటే ఒక కాంపౌండ్ అనేది ఫిక్స్డ్ రేషియోలో కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు మాత్రమే ఏర్పడుతుంది అని చెప్పారు. నెక్స్ట్ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్. ఇక్కడ మనము ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కార్బన్ అండ్ ఆక్సిజన్ ని చూసినట్లయితే ఇవి కార్బన్ డయాక్సైడ్ ని ఏర్పరుస్తాయి, అలాగే కార్బన్ మోనాక్సైడ్ ను కూడా ఏర్పరుస్తాయి. ఇవి కూడా ఫిక్స్డ్ రేషియోలో కలిసినప్పుడు మాత్రమే ఏర్పడతాయి అని చెప్పారు. నెక్స్ట్ లిమిటేషన్స్ ఆఫ్ డాల్టన్స్ థియరీ. డాల్టన్స్ థియరీలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాము. డాల్టన్స్ థియరీ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ది లా ఆఫ్ గ్యాషియస్ వాల్యూమ్స్. గ్యాషియస్ వాల్యూమ్స్ గురించి డాల్టన్స్ థియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నెక్స్ట్ ఆటమ్స్ ఆర్ ఇండివిజిబుల్ అని చెప్పారు. అయితే ఆటమ్స్ అనేవి డివైడ్ చేయలేము అని చెప్పారు. కానీ తర్వాతి కాలంలో ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ అనేవి కనుగొన్నారు. నెక్స్ట్ సేమ్ ఎలిమెంట్ ఆటమ్స్ ఆర్ ఐడెంటికల్ అన్నారు. అంటే ఎలిమెంట్లో ఉన్నటువంటి ఆటమ్స్ అన్నీ కూడా ఐడెంటికల్గా ఉంటాయి, అంటే ఒకటే మాస్ అండ్ లక్షణాలు కలిగి ఉంటాయని చెప్పారు. కానీ మనము ఐసోటోప్స్ని చూసినట్లయితే కార్బన్ 12, కార్బన్ 13, కార్బన్ 14 చూసినట్లయితే ఇవి ఒకటే ఎలిమెంట్స్ డిఫరెంట్ మాస్ని కలిగి ఉన్నాయి. అలాగే డిఫరెంట్ ఎలిమెంట్స్ హ్యావ్ డిఫరెంట్ మాసెస్ అని చెప్పారు. అంటే వేరు వేరు ఎలిమెంట్స్ వేరు వేరు మాసెస్ని కలిగి ఉంటాయి అని చెప్పారు. ఎగ్జాంపుల్ ఐసోబార్స్లో కార్బన్ 14, నైట్రోజన్ 14 అనేవి ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ ఎలిమెంట్స్ సేమ్ మాస్ని కలిగి ఉన్నాయి. ఆటమ్స్ అనేవి ఎందుకు కంబైన్డ్ అవుతాయి అనే దాని గురించి డాల్టన్స్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. తర్వాత కాలంలో కొసెల్, లూయిస్, బోర్ అనే శాస్త్రవేత్తలు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనం డాల్టన్స్ థియరీని ఒక లైన్లో చెప్పాలంటే ఒక పదార్థం ఆటమ్స్తో తయారవుతుంది, ఒకే ఎలిమెంట్స్లోని ఆటమ్స్ ఒకే విధంగా ఉంటాయి, డిఫరెంట్ ఎలిమెంట్స్లోని ఆటమ్స్ ఫిక్స్డ్ రేషియోలో కలిసి కాంపౌండ్స్ని ఏర్పరుస్తాయి. కెమికల్ రియాక్షన్లో ఆటమ్స్ కేవలం రీఆర్గనైజ్ అవుతాయి అని మనకి డాల్టన్స్ అటామిక్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేసింది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.